brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ సీఎం చంద్రబాబు సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అవినీతి పాలన చేస్తున్నారన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. జగన్ 2.0 అంటే 11 సీట్లు కూడా రావు అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. జగన్ ఓడిపోయి ఏడాది కూడా పూర్తి కాలేదు, అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలన చూసి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు బుద్దా వెంకన్న. జగన్కు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడాలి అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే సంతోషంగా ఉన్నారని మండిపడ్డారు బుద్దా వెంకన్న. ఇవాళ నిద్ర లేచి ఇంకో మాట అంటాడు, జగన్ అంటే చూపిస్తా ఏం పీక్కుంటారో, నువ్వేం పీకా మమ్మల్ని 5 సంవత్సరాలు పోరాడాక నువ్వేం పీకావు, ఏం పీక తెలుసుకున్నావు? ఇప్పుడు వరకు నేను కార్యకర్తలకు అండగా లేను, ఇక నుంచి ఉంటాను, నెక్స్ట్ నేనే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల పలుకులు 2023లో కూడా పలికావు నువ్వు. ఈ పలుకులు 2023లో కూడా పలికి 30 సంవత్సరాలు నేనే ఉంటాను, 30 సంవత్సరాలు నేనే ఉంటానంటే ఆఖరికి నీకు 11 సీట్లతో సరిపెట్టి ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికి రావు అని ప్రజలు నేను చీకొట్టారు. తన హయాంలో జగన్ చంద్రముఖి లాంటి పాలన చేయడంతోనే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. సూపర్ 6 పథకాల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జగన్ ఇచ్చిన ఎన్నో హామీలు అమలు చేయలేదని ఆమె విమర్శించారు. మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు ఐఆర్, సిపిఎస్ రద్దు సహా చాలా హామీలు జగన్ అమలు చేయలేదన్నారు అనురాధ. నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టే 151 సీట్ల నుంచి 11కే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. ఆనాడు ఇచ్చిన హామీల గురించి కొన్ని మాత్రమే చెప్తా. మద్యపాన నిషేధం అన్నాం, ఏమైంది? పాయే. 5 ఏళ్లలో 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పావు ఆనాడు, పాయే. సివిఎస్ రద్దు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అది పాయే. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు, అది పాయే. అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తామని చెప్పారు, అది పాయే.